కాబట్టి ఇది అక్రమ సంతానం. వాస్తవానికి లోతుకు తెలియదు, కానీ లోతుకి మద్యం తాగించారు, తాగించి కుమార్తెల పిల్లలకి అన్నారు. కాబట్టి వారే మోయాబి, ఆ మోయాబి ద్వారా పుట్టినటువంటి వారే మోయాబీయులు సంతానం. కాబట్టి అది అక్రమ సంతానం, అది మంచివాళ్ళు కాదు. కాబట్టి వారు చెడ్డవారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినవారు, దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్నే చేసిన వారు. కాబట్టి దేవుడు ఆ ప్రదేశానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కానీ వీరు దేవుని గృహాన్ని విడిచి మోయాబు పట్టణంకి వెళ్ళిపోయారు. దేవునికి అది ఏమాత్రం కూడా అది ఇష్టం లేదు. సరే, ఇలా చెప్పుకుని పోతే చాలా అయిపోతుందండి. వారు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ 3వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. నయోమి పెనిమిటైన నయోమి యొక్క భర్త పేరు చెప్పండి, ఎలీమెలెకు. చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఎందుకని? దేవుని గృహాన్ని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, రొట్టెలు ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. కాబట్టి తన చావును తానే తెచ్చుకున్నాడు. దేవుడు చంపలేదు, తన చావును తాను తెచ్చుకున్నాడు. తర్వాత చదవండి. చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచి ఉండ్రి. అయితే 2 కుమారులు ఉన్నారంట. 2 కుమారులు ఉన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? వారు కూడా మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. 4వ వచనం, వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకునేది. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండో దాని పేరు రూతు కదని. ఇద్దరు కోడలు అనమాట. వారు ఇంచుమించు 10 సంవత్సరాలు అక్కడ నివసించారు. 10 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. వారి పేర్లు చెప్పండి. మహులోను అనే వ్యక్తి చనిపోయాడు కుమారుడు. తర్వాత కిల్యోను కూడా చనిపోయారు. 2 కుమారులను చనిపోయారు. కాగా ఆ స్త్రీలు తన కనిన 2 కుమారులను తన పెనిమిటి లేనిదాయను. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు భర్త నయోమి యొక్క భర్త చనిపోయాడు, ఎలీమెలెకు చనిపోయాడు. నంబర్ 1. తర్వాత వారి యొక్క 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు 2 కోడలు మాత్రమే ఉన్నారు. అంటే 3 స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు నయోమి, తర్వాత ఓర్ప, తర్వాత రూతు, ఈ 3 మాత్రమే ఉన్నారు. ఇది కథ. ఈ రూతు